ఇంటి గుట్టు లంకకు చేటుగా మారనుందా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న లిక్కర్ కుంభకోణంలో సిట్ అధికారులు తవ్వుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న విషయాలను గమనిస్తే ఇది నిజం అని నమ్మాల్సిందే. ఈ కుంభకోణానికి సంబంధించిన మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాయని ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు సిట్ అధికారులకు చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. మద్యం ఉత్పత్తి కంపెనీలు ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం సహజం. అయితే మద్యం కొనుగోళ్లలో అధికారంలో ఉన్నవాళ్లు గతంలో పెద్దగా జోక్యం చేసుకునేవారు కారు. డిమాండ్ కు అనుగుణంగా ఆయా కంపెనీలకు చెందిన మద్యాన్ని అధికారులే కొనుగోలు చేసేవారు. 2019 వరకు ఇదే విధానం తెలుగునాట అమల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని సమూలంగా మార్చివేసి దాన్ని ఒక పాడి ఆవుగా మార్చేశారు. ప్రజల్లో పాపులర్ అయిన బ్రాండ్లను పక్కన పెట్టి కమిషన్లు ముట్టజెప్పిన కంపెనీల మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేసే విధానాన్ని తెర మీదకు తెచ్చారు. ఊరు పేరు లేని కంపెనీలను సృష్టించి వాటి ద్వారా నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయించి కొనుగోలు చేశారు. ఫలితంగా పలువురు మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోగా మరెందరో అనారోగ్యం పాలయ్యారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము జేబులో వేసుకోవడంతో పాటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ కారణంగా దీన్నొక ఆర్థిక నేరంగానే మాత్రమే కాకుండా ప్రజల చావుకు కారకులుగా గుర్తించి కేసు కట్టాల్సిన అవసరం ఉంది. అడిగినంత కమిషన్లు ఇచ్చిన చెత్త కంపెనీలకు చెందిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయడం వల్ల ప్రజలు కోరుకున్న మద్యం అందుబాటులో లేకుండా చేశారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న పాలకులు మద్యం కొనుగోళ్ల విధానం రూపకల్పనకు భారీ కసరత్తు చేశారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే అధికారులను ఏరి కోరి మరీ తెచ్చుకొని మద్యం కొనుగోళ్ల బాధ్యతను అప్పగించారు. ఇసుక, మద్యంను సొంత ఆదాయ వనరులుగా మార్చుకున్న ఘనత జగన్ అండ్ కోకు మాత్రమే చెల్లింది. గత పాలకులు ఎవరు ఇసుకను ఆదాయ వనరుగా చూడలేదు. ఇసుక నుంచి డబ్బు పిండుకునే ఆలోచన చేయలేదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ఇసుకను కూడా పార్టీకి ప్రధాన ఆదాయ వనరులలో ఒకటిగా చేర్చారు. ఈ కారణంగా ఇసుక ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా మాత్రమే నష్టపోయారు. కానీ మద్యం విషయంలో అలా కాదు. ఆరోగ్యాలు దెబ్బతిని ప్రాణాలు కూడా కోల్పోయారు. లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాబడిన వారితో పాటు విచారణకు హాజరైన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అమానవీయంగా వ్యవహరించారు. తమ ధనదాహం పేదల ఉసురు తీస్తుందన్న విషయాన్ని విస్మరించారు. అధికారం శాశ్వతమని భావించి సమాజమే ఉలికిపాటుకు గురయ్యే స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారు. మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన బ్రూవరేజెస్ కంపెనీ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, మరో అధికారి సత్యప్రసాద్ అప్పట్లో ఏం జరిగిందో, ఎవరి ప్రోద్బలంతో తాము అలా చేయవలసి వచ్చిందో న్యాయాధికారి ఎదుట చెప్పేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ అధికారుల విచారణలో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు. తామంతా నిమిత్త మాత్రులమేనని, కమిషన్లు చేరాల్సిన చోటుకు చేరాయని చెప్పుకొచ్చారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అప్పట్లో ఏం జరిగిందో చెప్పేశారు. కమిషన్ల సొమ్మును అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకునేవారని నేరుగా చెప్పకుండా అదే అర్థం వచ్చేలా సిట్ అధికారులకు చెప్పేశారు. మద్యం కొనుగోళ్లలో తప్పు జరగలేదని విజయసాయిరెడ్డి ఎక్కడా పేర్కొనలేదు. ప్రతి సందర్భంలోనూ మద్యం కుంభకోణం అనే మాట్లాడారు. అయితే ఆ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. ఇద్దరు తెలివైన నేరస్తులు ఎక్కువ కాలం కలిసి ప్రయాణం చేయలేరు. విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు సన్నిహితంగా ఉండేవారు. విజయసాయి ఆదేశాల ప్రకారమే కసిరెడ్డి పనిచేసేవారు. అయితే జగన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత విజయసాయి రెడ్డిని పట్టించుకోవడం మానేశారు. ఇసుక, మద్యం వ్యాపారాల నుంచి జగన్మోహన్ రెడ్డి తనను దూరం పెట్టడానికి రాజ్ చెప్పిన చాడీలే కారణమని విజయసాయి రెడ్డి భావించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అని విజయసాయి అభివర్ణించారు. అయితే ఆర్థిక నేరాలు చేయడంలో విజయసాయి రెడ్డిని మించిన వారు లేరన్న అభిప్రాయం అప్పటికే ఉంది.
జగన్మోహన్ రెడ్డితో మాయా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మింపజేయడంలో విజయసాయి రెడ్డిదే ప్రధాన పాత్ర అన్నది అందరికీ తెలిసిన విషయమే. అధికారం, డబ్బు మనుషులను కుదురుగా ఉండనివ్వదు. ఈ రెండు వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు కూడా విడిపోవడం చూసాం. రక్త సంబంధాలను మరిచిపోయి కొట్టుకోవడం చూస్తున్నాం. తనకు వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా వారి వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తారు గాని వాస్తవానికి వారి వెనక డబ్బు, అధికారం ఉన్నాయి. దివంగత రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో కలతలు ఏర్పడడానికి ఈ రెండు కారణం కాదా? అధికారం, తద్వారా సమకూరిన డబ్బును రక్తం పంచుకు పుట్టిన షర్మిలతో పంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడి ఉంటే వారి మధ్య గొడవలు జరిగేవి కావు కదా. సొంత అన్నపై కత్తులు దూయడానికి షర్మిల సిద్ధపడ్డారంటే ఆస్తుల పంపకంలో న్యాయం చేయకపోవడమే కారణం కాదా? చివరకు తుచ్చమైన ఆస్తుల కోసం సొంత తల్లి విజయలక్ష్మి పైనే జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు కదా. జగన్మోహన్ రెడ్డి తన తల్లి, చెల్లిపై కేసు వేయడానికి కూడా చంద్రబాబే కారణమని చెప్పగలరా? పులివెందులపై పెత్తనం ఎవరికి దక్కాలి అన్న వివాదం తలెత్తడం వల్లనే కదా వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రక్త సంబంధికులను ఖైదు చేయించడం, హత్యలు చేయించడం మొఘలు సామ్రాజ్య కాలంలో జరిగాయని చరిత్ర పుస్తకాల్లో చదివాం. ఇప్పుడు మళ్ళీ ఇంత కాలానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో అలాంటివి జరగడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య విభేదాలు తలెత్తడాన్ని చూడాలి. విజయసాయి రెడ్డి చెబుతున్నట్టుగా 2019 వరకు వైసీపీలో అన్ని తానే నడిపించారు. అప్పుడు అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఎన్నో కుటిల పన్నాగాలు పన్నారు. జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 2019లో వారి కుట్రలు ఫలించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి ప్రభుత్వంలో కూడా నంబర్ 2గా చలామణి కావచ్చునని భావించారు. ఏడాదికి పైగా అంతులేని అధికారాన్ని చలాయించారు కూడా. అదే సమయంలో మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి వంటి వారు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమయ్యారు. వనరుల దోపిడీ, కమిషన్ల వసూలు బాధ్యతను ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఆ ముగ్గురికి అప్పగించారు. దీంతో విజయసాయి రెడ్డి ప్రభ మసకబారడం మొదలైంది. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ప్రధాన అధికార కేంద్రాలుగా మారారు. అధికారం వస్తే దున్నేద్దామని అనుకున్న విజయసాయి రెడ్డికి ఈ పరిణామం సహజంగానే రుచించలేదు. మద్యం విషయంలోనే కాకుండా మిగతా సహజ వనరుల నుంచి కమిషన్లు పిండుకొని తనకు అందజేసే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉండే కోటరీకే అప్పగించారు. అన్ని వ్యవహారాలను ఒకరికే అప్పగించకూడదన్న ప్రాథమిక సూత్రానికి అనుగుణంగా 6 డజను ముఖ్యులకు బాధ్యతలను పంచిపెట్టారు. విచిత్రం ఏమిటంటే ఎవరికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉండదు. కమిషన్లు వసూలు చేయడం మాత్రమే వారి బాధ్యత. అందుకు అవసరమైన అధికారాన్ని మాత్రమే దఖలు చేసేవారు. విధాన నిర్ణయాలలో వారెవరికి సంబంధం ఉండేది కాదు. తమకు అప్పగించిన శాఖలలోనే ఆయా వ్యక్తుల మాట చెల్లుబాటు అయ్యేది. ఒకప్పుడు పార్టీలో అంతా తానే వ్యవహరించిన విజయసాయి రెడ్డికి అధికారాల పంపిణీ సహజంగానే రుచించలేదు. అధికారం, డబ్బు వల్ల మనస్పర్ధలు రావడం సహజం కనుక జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య కూడా దూరం పెరిగింది. తాను జగన్మోహన్ రెడ్డి వద్ద నమ్మకం కోల్పోయానని, ఆయన గుండెల్లో తనకు స్థానం లేదని విజయసాయి రెడ్డి తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వైసీపీకి తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి చాలా ముందు నుంచే విజయసాయి రెడ్డి తన అసంతృప్తిని సన్నిహితుల మధ్య వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరికి ఇరువురి మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. తన దారి తాను చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీ ముఖ్యులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇంటి గుట్టు లంకకు చేటు అని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి తన మనుషులతో విజయసాయి రెడ్డి పైన ఎదురు దాడి చేయించడం మొదలు పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ గుట్టుమట్లు విజయసాయి రెడ్డికి తెలుసు. ఆయన నిజాయితీగా నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి కథ కంచికి చేరుతుంది. ఈ కారణంగానే విజయసాయి రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో చేరిపోయారని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆయనను ద్రోహిగా చిత్రించే పనిలో జగన్ అండ్ కో బిజీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఎదురు తిరగడం వల్ల ఎదురయ్యే పరిణామాలు
విజయసాయిరెడ్డికి తెలుసు. అందుకే ఆయన ముందుగా బీజేపీ ప్రముఖుల ఆశ్రయం పొందారు. లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి కమిషన్ల సొమ్ము ముట్టిందని చెప్పడం మినహా మిగతా అన్ని విషయాలను విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు పోసగుచ్చినట్టు చెప్పేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారి బట్టలు సగమే విప్పానని, మిగతా సగం దుస్తులు కూడా త్వరలోనే విప్పుతానని ఆయన తాజాగా ప్రకటించారు. అంటే విజయసాయిరెడ్డి త్వరలో జగన్మోహన్ రెడ్డి దుస్తులు కూడా విప్పుతారా అన్న సందేహం కలుగుతోంది. 4 ఏళ్ల తర్వాత తాను తిరిగి అధికారంలోకి వస్తానని, అప్పుడు తమపై కేసులు పెట్టిన పోలీసు అధికారుల బట్టలు విప్పిస్తానని జగన్ రెడ్డి చెప్పుకుంటున్న వేళ విజయసాయిరెడ్డి హెచ్చరికలు వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే కపట నాటకాలకు మారు పేరైన విజయసాయిరెడ్డిని ఇప్పటికీ చాలా మంది నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డితో ఆయనకు విభేదాలు ఏర్పడడం కూడా డ్రామా అని నమ్ముతున్న వాళ్ళు గణనీయంగానే ఉన్నారు. వారిరువురి మధ్య విభేదాలు నిజమే అయిన పక్షంలో విజయసాయిరెడ్డి తదుపరి ఎత్తుగడలు ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గుట్టుమట్లన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. జగన్ అవినీతి కేసుల్లో విజయసాయిరెడ్డి A2గా ఉన్నారు. ఆయా కేసులలో ఆయన అప్రూవర్ గా మారితే పరిస్థితి ఏమిటి? అది సాధ్యమా? జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసిన విజయసాయిరెడ్డి ప్రాణాలకు తెగించి అప్రూవర్ గా మారగలరా? ఇలాంటి సందేహాలు సహజంగానే కలుగుతాయి. ఆయన ఇవాళ కాకపోతే రేపు బీజేపీలో చేరిపోతారు. జగన్మోహన్ రెడ్డిపై నమోదైన కేసులలో శిక్ష పడితే విజయసాయిరెడ్డికి కూడా శిక్ష పడుతుంది. అలా అయితే భారతీయ జనతా పార్టీలో చేరడం ఎందుకు అని ప్రజల్లో సందేహం కలగకుండా ఉంటుందా? అవినీతి విషయంలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి శరీరం అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు వంటివారు. ఈ ఇద్దరిలో ఒకరిని తప్పించి మరొకరిని శిక్షించలేరు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతే అవినీతి కేసులలో పురోగతి ఉండకపోవచ్చు. అంటే విజయసాయి చర్యల వల్ల పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి కూడా మంచి జరగబోతున్నదని భావించాలి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంపై సిట్ విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసులో మరో కీలక నిందితుడు బాలాజీ సిట్ అధికారులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు తదుపరి ఏం చేయబోతున్నారో వేచి చూడాలి. అయితే ఈ కేసులో తనను ఇరికించి అరెస్టు చేయబోతున్నారని మిథున్ రెడ్డి మానసికంగా సిద్ధపడుతున్నారు. తనను మళ్లీ విచారణకు పిలిస్తే మరిన్ని వివరాలు చెబుతానని విజయసాయిరెడ్డి చెబుతున్నందున సిట్ అధికారులు త్వరలోనే ఆయనను విచారణకు పిలవచ్చు. అప్పుడు ఆయన ఏం చెబుతారు? ఆయన నోటి వెంట వెలువడే నిజాలతో ఈ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చుతారా అన్న సందేహం సర్వత్రా వ్యాపించింది. ఏదేమైనా అవినీతికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిన ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారందరినీ శిక్షించాల్సిందే. ఢిల్లీలో లిక్కర్ కొనుగోళ్లలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడంతా కలిపి కొన్ని వందల కోట్ల రూపాయలు మాత్రమే చేతులు మారాయి. కేజ్రీవాల్ ను జైల్లో పెట్టినా తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయనపై ప్రజల్లో ఎలాంటి సానుభూతి ఏర్పడలేదు. ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అవినీతి విషయాలలో ప్రజలు పెద్దగా స్పందించలేకపోవచ్చును గాని మద్యం వంటి వ్యవహారాలలో ఇరుక్కుంటే దాన్ని జీర్ణించుకోలేరు. ఈ కారణంగానే తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఇదే కేసులో జైలుకు వెళ్లి వచ్చినా ఆమెపై ప్రజల్లో సానుభూతి ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న లిక్కర్ కుంభకోణాన్ని చూడాలి. దేశ చరిత్రలోనే ఇంతటి నీచమైన కుంభకోణం జరగలేదు. అధికారంలో ఉన్నంత కాలం నాసిరకం మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. హేయమైన ఈ కుంభకోణంతో తనకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? చెప్పినా ప్రజలు నమ్ముతారా? జగన్ రెడ్డిని కుల మత ప్రాతిపదికన గుడ్డిగా అనుకరించేవారు, అభిమానించేవారు
గణనీయంగా ఉంటే ఉండవచ్చును గాని చేసిన పాపానికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పుష్కర కాలం క్రితం తనపై సిబిఐ దాఖలు చేసిన కేసు విచారణకు నోచుకోకుండా తప్పించుకోగలుగుతున్నామని జగన్ అండ్ కో ధీమాగా ఉండవచ్చును గాని మద్యం కుంభకోణంలో పాపం కూడా చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కుంభకోణం వైపు ఇంకా చూడడం లేదు. కారణం తెలీదు. 5 ఏళ్ల పాటు సాగిన ఈ కుంభకోణంలో వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసిన లిక్కర్ కంపెనీలు అనూహ్యంగా మద్యం వ్యాపారంతో సంబంధం లేని కంపెనీలకు, సంస్థలకు చెల్లింపులు చేశాయి. ఈ విధంగా జరిగిన చెల్లింపులన్నీ చివరకు మూల విరాట్కే చేరాయి. ఉదాహరణకు ఒక డిస్టిలరీ కంపెనీ ముంబైలోని ఒక వస్త్ర దుకాణానికి 28 కోట్ల రూపాయలు చెల్లించింది. ఆ దుకాణం నుంచి సదరు డిస్టిలరీ వస్త్రాలు కూడా కొనుగోలు చేయలేదు. ఈ విధంగా డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలకు చెల్లించాల్సిన కమిషన్లను వారు చెప్పిన కంపెనీలకు బదలాయించారు. అంతిమంగా ఈ డబ్బు ఎవరికి చేరింది? ఏ మేరకు అక్రమ లావాదేవీలు జరిగాయి? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరి పాత్ర ఎంత అనేది ఇంకా తెలియవలసి ఉంది. చరిత్రలో జరగని చూడని రీతిలో జరిగిన ఈ కుంభకోణంపై దర్యాప్తును సిట్ అధికారులకే పరిమితం చేయకుండా ఆర్థిక వ్యవహారాల్లో నిపుణులైన వారిని కూడా భాగస్వామ్యం చేయాలి. దర్యాప్తు పరిధిని విస్తరించాలి. అవసరాన్ని బట్టి మరిన్ని ఏజెన్సీలు రంగంలోకి దిగాలి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జాతీయ స్థాయిలో పతాక శీర్షికలతో ప్రచురితమైంది, ప్రచారం పొందింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అంతకు మించిన మహాఘాతుకం కూడా కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకోణంపై జాతీయ స్థాయిలో తెలిసేలా చేయాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో చోటు చేసుకున్న పాపాలను దేశ ప్రజలకు వివరించి అటువంటి నేరాలకు పాల్పడే వారికి రాజకీయాలలో చోటు లేని విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇంటి గుట్టు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నందున పాపులను శిక్షించడానికి సహకరించే వారందరికీ తగిన రక్షణ కల్పించాలి. భవిష్యత్తులో మరెవరు లిక్కర్ కొనుగోళ్లలో ఇటువంటి దరిద్రపు ఆలోచన చేయకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై మరింత దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి అరాచకాలపై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. నోరు పారేసుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగినా పర్వాలేదు గాని మద్యం కుంభకోణం విచారణలో జాప్యం జరగకూడదు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా ఇలాంటి పాపాలకు పాల్పడిన వారికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. లిక్కర్ కుంభకోణంలో అయినా విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారుతారో లేదో తెలియదు. ఎవరు అప్రూవర్ గా మారినా మారకపోయినా ఈ కేసులో నిందితులను శిక్షించడానికి అవసరమైన ఆధారాలను సిట్ అధికారులు ఇదివరకే సేకరించారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు అవుతారా లేదా అన్నదే ప్రస్తుత ప్రశ్న. లిక్కర్ కేసులో చిక్కుకున్న వారు భయపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాత్రం భయపడడం లేదు. అతను ఒక అసాధారణ మనస్తత్వం కలిగిన వ్యక్తి. సాధారణంగా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వారు కోలుకోవడానికి సమయం తీసుకుంటారు. 2019లో ఓడిపోయిన చంద్రబాబు కోలుకోవడానికి 2 ఏళ్లకు పైగా సమయం పట్టింది. 2023లో తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ కూడా ఏడాది పాటు మౌనంగా ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి అంచనాలకు అందని విధంగా పరాజయం పాలైనా కుంగిపోలేదు. 3 నెలలకే నిలదొక్కున్నారు. 6 నెలలు గడిచేసరికి త్వరలో నేనే అధికారంలోకి వచ్చేది అంటూ ప్రకటిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లకు పైగా వ్యవధి ఉంది. అయినా రేపో మాపో అధికారంలోకి వచ్చేసినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎంత బలంగా ప్రచారం చేస్తున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారా అని ప్రజలతో పాటు కూటమి కార్యకర్తలు భయకంపితులవుతున్నారు. ఒక వ్యక్తి విషయంలో ప్రజలు కూడా భయపడడం ఇప్పుడే చూస్తున్నాం. కూటమి నాయకత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన జగన్ అండ్ కో హేయమైన పాపాలు కొడిగట్టారని ప్రజలకు వివరించగలిగినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేర్చిన వారవుతారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సీసాలో బంధించడానికి లిక్కర్ కుంభకోణం రాష్ట్ర ప్రభుత్వానికి అందివచ్చిన ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించబోతున్నారో వేచి చూద్దాం.